ఇప్పుడు మనం ఇది కొనడానికి 6 లక్షలు పెట్టి కొనడానికి భయపడుతున్నాం కదా, అది ఒకవేళ తక్కువ పెట్టి కొన్నా ఆ క్రాస్లకు దీనికంటే ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ పడ్డా కానీ దీంట్లో డ్యామేజ్ అయ్యి పెద్ద కనిపించలే నాకు. ఈఎఫ్టీ డ్రోన్ చూశాను, కొట్టుకుని ఊపితే డెలికేటెడ్ గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూసిన వాళ్ళు రెండో డ్రోన్ పిలవరు, ఇది చూడని వాళ్ళు తెలియని వాళ్ళు డ్రోన్ ఏది ఎక్కడ ఉందని తెలిస్తే ఒకవేళ పొరపాటున దాని కాంటాక్ట్ ఆ డ్రోన్ కాంటాక్ట్ వెళ్తే తప్ప ఒకసారి వచ్చిన రైతు పక్కకు పోవడానికి లేదు, ఆగుతారు. నా కోసం 3 రోజులు ఆగిన రైతులు కూడా చాలా మంది ఉన్నారు. సీజన్ వస్తే నేను ఫోన్ కూడా ఎత్తాను. 1100 ఎకరాలు అంటే 10,000 ఎకరాలు కొట్టేస్తుంటారు. బ్యాటరీలో ఇంకా వస్తున్నాయా నేనైతే 2 సార్లు మార్చా 3 సార్లు మార్చా. ఆలోచిస్తే రాబోయే రోజులు ఏ బాగుంటాయని ఆలోచిస్తే అగ్రికల్చర్ పరంగా డ్రోన్స్ బాగుంటాయి అనిపించింది. పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఎంకరేజ్ చేయాలి, చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు సక్సెస్ అయినా వాళ్ళకి అర్థమైంది. అంటే 80 acres 1 day లో మీరు ఫినిష్ చేశారు. అంటే మీ దగ్గర ఇప్పుడు 3 సెట్ల బ్యాటరీలు ఉన్నాయి కదా, అదే 3 సెట్ల బ్యాటరీలతో 80 ఎకరాలు బైక్ కొట్టారు. ఇవే 3 సెట్ల బ్యాటరీలు. కొత్త వాళ్ళు నేర్చుకోవాలి అనుకున్నా, లేకపోతే ఒకవేళ క్రాసులు చేసి తట్టుకోవాలనుకున్నా ఇప్పుడు పరంగా అయితే ఇది బెస్ట్ అన్న. ఎందుకంటే పెద్దగా ఏం పోవు. అవ్వనుకో వాటర్తో క్రాష్ అయితే కుప్ప అవుతాయి. ఏదో ఈ రోజు ₹1 పెడుతున్నాం అని చెప్పి బాధపడితే మాత్రం కుదరదన్న. రేపటి రోజున ₹1 సంపాదించుకోవాలన్న ఇదే. ఎందుకంటే ఒక్కసారి తీసుకుంటే నీకు ₹1 ఖర్చు పెట్టదు, కనీసం 2-3 సంవత్సరాలు నీకు ఇబ్బంది పెట్టకుండా బ్యాటరీలు అయినా డ్రోన్ అయినా బంగారం లాగా ఉంటది. అందరికి నమస్కారం. ఈ రోజు మనం పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం వైకల్లు గ్రామంలో అయితే ఉన్నాము. ఈ హైపర్ 15 ఏదైతే ఉందో 3 సంవత్సరాల క్రితం కొర్నేలు గారు అయితే తీసుకోవడం జరిగింది. ఈ హైపర్ 15 3 సంవత్సరాల నుంచి అయితే ఈయన ఫీల్డ్ లో తిప్పుతున్నాడు ఇదే డ్రోన్. అయితే ఈ బ్యాటరీస్ ఎన్ని లైఫ్ సైకిల్స్ అయినాయి, పూర్తిగా ఆయన ఎన్ని ఎకరాలు కొట్టుంటారు ఈ 3 సంవత్సరం కాలం నాటిలో, అది పూర్తి వివరాలు, అలాగే ఈ డ్రోన్ లో ఏమైనా ఇష్యూలు ఉన్నాయా, లేదంటే ఆయనకి ఎలా ఉపయోగపడింది అని పూర్తి వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం. ఈ డ్రోన్ తీసుకుని మీరు ఎంతకాలం 3 years అవుతున్నా. అంటే కనీసం ఎన్ని ఎకరాలు కొట్టుంటారు మీరు మొత్తం మీద? సీజన్ కి వచ్చి ఎన్ని ఎకరాలు కొట్టుంటారు? సీజన్ కి అయితే 2500 కొట్టుంటారు. ఒక సీజన్ కి 2500 ఎకరాలు కొట్టారు. అంటే సుమారు మీరు దగ్గర ఒక 2500 ఎకరాలు అంటే 10,000 ఎకరాలు కొట్టేసి ఉంటారు. 10,000 ఎకరాల పైన కొట్టుంటారు. అంటే మీరు ఖచ్చితంగా 3 సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఈ డ్రోన్. అంటే మనకి ఫీల్డ్ లో డ్రోన్స్ అనేది ఆప్టికల్ ఎవిడెన్స్ సెన్సర్లు ఉండవు కాబట్టి ఈ డ్రోన్లకి మీరు క్రాష్ చేసే ఉంటారు. అంటే ఎందుకు విధంగా మరి క్రాష్ అయినట్టు? క్రాష్ అనేది ఒక్కసారే జరిగింది, అది కూడా రైతు తప్పిదం వల్ల జరిగింది. రైతుల వల్ల క్రాష్ అవ్వటం అంటే వాళ్ళు కట్టులు సరిగ్గా చెప్పకపోవటం వల్ల, లేదంటే కాదు మాక్సిమం నేను రైతుల దగ్గరకు రానేను. ఆ రోజు అతను తెలిసిన రైతు అవ్వటానా నేను ఆపరేట్ చేస్తుంటే దగ్గరకు వచ్చాడు. సర్లే వెళ్తాలే అని చూస్తా ఉన్నా, అప్పటికి వెళ్ళలా చెట్టు దగ్గరకు వచ్చింది, అతను పక్కకు నెట్టి వెళ్ళలేకు తగిలింది. అంటే మనం ఆపరేట్ చేసేప్పుడు రైతులు దూరంగా ఉంచడం చాలా బెస్ట్. దానివల్ల మీకు క్రాష్ అయింది. దానివల్ల క్రాష్ అయింది, లేదా అసలు క్రాష్ కాదు. అంటే మనం క్రాష్ అయినప్పుడు ఈ డ్రోన్లో మేము చెప్పేది ఏంటంటే మీకు మ్యాక్సిమం ప్రొపెల్లర్లో ఒకటే ఇరుగుతాయి అని చెప్తూ ఉంటాం. చాలామంది మేము చెప్పినప్పుడు కూడా చాలామంది తీసుకున్నారు. మరి మీకు ఎటువంటి క్రాష్ అయినప్పుడు ఏమేమి పార్ట్లు ఎరిగింది? ఇందులో 2 రకాలుగా ఉంటుందన్న, స్పీడ్ని బట్టి లోడ్ని బట్టి. లోడ్తో క్రాష్ అయితేనేమో ప్రొపెల్లర్తో పాటు ఆర్మ్ కూడా ఇరుగుతాయి. ఎంటీది అనుకో ప్రొపెల్లర్ ఎరగడం కూడా కష్టమే, ఏదో 1 or 2 అంతే, ఏం కాదు. బ్యాటరీలు ఏవైతే ఉన్నాయో మీరు 3 సంవత్సరాల క్రితం తీసుకున్నారు కదా బ్యాటరీస్, సేమ్ అదే పర్ఫార్మెన్స్ ఉందా, లేదంటే బ్యాటరీస్ ఏమైనా పర్ఫార్మెన్స్ ఇప్పుడు తగ్గిందా? పెద్దగా ఏం తగ్గలేదు, ఒక 10% తగ్గింది అనుకోవడం అంతే, పెద్దగా ఏం తగ్గల. బ్యాటరీలు అయితే మాత్రం సూపర్. అంటే సుమారు మీకు ఈ బ్యాటరీ లైఫ్ సైకిల్స్ వచ్చి మీకు 1000 పైన వచ్చి ఉంటాయండి? 1000 కాదన్నా, 1500 దాకా వచ్చినాయి. 1500 వచ్చినాయి. ఓకే. అంటే నార్మల్ మనం మార్కెట్లో చూస్తే 6S బ్యాటరీలు కానీ 12S లిథియం పాలిమర్ బ్యాటరీలు కానీ ఏం చేసి ఇస్తారంటే మనకి X8 డ్రోన్స్ లో ఇస్తూ ఉంటారు. దానికి మళ్ళీ మీరు ఈ బ్యాటరీస్కి ఏమైనా రిపేర్లు కానీ సెల్స్ రీప్లేస్మెంట్ కానీ బ్యాటరీ డ్యామేజ్ ఏమైనా జరిగినాయి, ఫైర్ అవటం కానీ బ్యాటరీస్? ఇంతవరకు ఏం లేదన్నా. అంటే తీసుకున్న కూడా తెలియదు, ఇప్పుడు వరకు బ్యాటరీ ఓపెన్ చేయాలి. మీరు 3 సంవత్సరాల నుంచి బ్యాటరీ ఎలా తీసుకున్నారు అలాగే ఉంది. అంటే మీరు ఇప్పుడు దాకా బ్యాటరీస్ మార్చుకోలేదు. ఇప్పుడు దాకా మనం బయట మార్కెట్లో చూస్తే X8 కానీ EFT కానీ నార్మల్ బ్యాటరీస్తో కలిపి ఇస్తారన్నమాట. వాళ్ళైతే బ్యాటరీస్ చేంజ్ చేసుకుని ఉంటారు. అంటే మీ చుట్టుపక్కల డ్రోన్స్ ఉన్నాయి అంటున్నారు కాబట్టి దాని ప్రకారం చూస్తే వాళ్ళు బ్యాటరీస్ చేంజ్ చేసుకుని ఏమైనా చూసారా మీరు? చూసామన్నా, తెలిసిన వాళ్ళు పక్కన వాళ్ళు ఉన్నారు, చెప్తానే ఉన్నారు. బ్యాటరీలో ఇంకా వస్తున్నాయా నేనైతే 2 సార్లు మార్చా 3 సార్లు మార్చా. అవి ప్లగ్లు కాలిపోవటాలు, బ్యాటరీలు పగిలిపోవటాలు, ఒక అతనికి అయితే చేతులే గాలి బ్యాటరీ ప్లగ్స్ వల్ల ఆ వైర్ గాలి పట్టుకున్నాడంటే కాలిపోయింది. ఓకే. అంటే మన బ్యాటరీ స్మాల్ ఎక్స్ ప్లగ్స్ ప్లస్ యాక్టివ్ BMSతో వస్తాయి కాబట్టి మీకు సింపుల్గా ఇన్సర్ట్ చేసి చాలా సింపుల్ ఇన్సర్ట్ చేయటం, బటన్ ఒత్తి తీసుకోవడం, పక్కన పెట్టుకోవడం. అంటే సేమ్ మనకి DJI ఫ్యూచర్స్ అని దీంట్లో ఉన్నాయి, సేమ్ అంతే. అంటే మీరు లాస్ట్ 3 years బ్యాక్ తీసుకున్నారు కదా, అప్పటి నుంచే డ్రోన్ వాడటం అనేది స్టార్ట్ చేశారు. అంటే మీరు అప్పట్లోనే తక్కువ రేట్లో X8కి వెళ్ళకుండా ఈ హైపర్ 15 అప్పట్లోనే 6 లక్షల చిల్లర ఉండేదండి. అవును, అంత అమౌంట్ పెట్టి తీసుకున్నారు కదా, దానికి రీజన్స్ ఏమన్నా ఉన్నాయన్న? మార్కెట్లో నలుగురితో పోవడం ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాబోయే రోజులన్నీ కాంపిటీషన్గా ఉంటాయి నాకు తెలుసు. అందుకని చెప్పి అప్పుడు ఉన్నదే 15 లీటర్ పెద్ద ట్యాంక్. అవును,
20 లీటర్లు ఉన్నా తీసుకునేవాడినే, ఇంకా పెచ్చున్నా తీసుకునేవాడినేమో. ఇంకో 2-3 లక్షలు పెట్టాను సరే. ఓకే. అప్పుడు ఇదే బెస్ట్ అనిపించింది, ఇదే తీసుకున్నా. అంటే అప్పట్లో చూసుకుంటేనే అప్పట్లో 10 లీటర్స్ ట్యాంక్స్ ఉండే. అవును. మళ్ళీ మనం 10 వెళ్తాం ఎందుకు, 15 పర్ ఎకర్ స్ప్రే చేసుకుంటే అమౌంట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు, రైతులు కూడా ఎక్కువ పిలుస్తారు, రైతులు సాటిస్ఫాక్షన్ అవుతారన్న ఫస్ట్. ఈ డ్రోన్ చూసుకుంటే మీరు అమౌంట్ ఎక్కువ పెట్టి తీసుకున్నారు. నెక్స్ట్ ఎవరైనా దీనికి 6 లక్షలు పెట్టి తీసుకుంటే వాళ్ళు ప్రాఫిట్గా రాగలరు అంటారు ఈ మిషన్లో చూసుకుంటే? ఇబ్బంది ఏమి ఉండదన్న. అవి తీసుకొని కాంపిటీషన్లో తట్టుకోవడం కష్టం. ప్లస్ రిపేర్ వర్క్ పరంగా ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా సరే క్రాసులు చేస్తారు. అందులో ఎంత తోడైనా రాజీ పడాల్సిన అవసరం లేదు. ఆ క్రాసులు చేసుకొని ఆ పెట్టిన డబ్బులు, ఇప్పుడు మనం ఇది కొనడానికి 6 లక్షలు పెట్టి కొనడానికి భయపడుతున్నాం కదా, అది ఒకవేళ తక్కువ పెట్టి కొన్నా ఆ క్రాసులకు దీనికంటే ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అదే ఇదే కొన్నాం అనుకో, క్రాసులు అయినప్పుడు పెద్దగా ఉండవు, ప్రాబ్లమ్స్ ఉండవు. కాబట్టి ఇదే బెస్ట్ సజెస్ట్ చేస్తారు. ఒకవేళ మీరు ఫీల్డ్లో డ్రోన్ పడింది అనుకోండి, ఆ రోజు అక్కడే పడింది, పొరపాటున చెట్టుకో స్తంభానికో లేదా వైర్లకో తగిలి పడింది, ఈ ప్రొపెలర్లు ఎరిగినాయి, మీరు ఫీల్డ్లో మీ అందరూ మీరే అప్పటికప్పుడే ఫ్లై చేసుకోగలరు ప్రొపెలర్స్ మార్చేసి? పెద్ద డ్యామేజ్ ఏమి ఉండదన్న, ఎంటీది పడితే మాత్రం. మహా అయితే ఈ ప్రొపెలర్లో ఇరుగుతాయి, అది 1-2 ఎమ్మని తీసేసుకోవటం, కొలబరేషన్ చేసేసుకొని మళ్ళీ వాటర్ పోసి లేపేసుకోవచ్చు. ఓకే. అంటే క్యాలిబ్రేషన్ చేసి ఫీల్డ్లో చేసేసుకోవచ్చు, ఎమ్మనే చేసేస్తా. దానికోసం ఇది తీసుకుంటా. రైతులు బాగా లైక్ చేస్తారన్న దీన్ని. పోతే నాకు నచ్చింది ఏంటంటే ఇది చుట్టూ మెటల్ ఫ్రేము, ల్యాండింగ్ గేర్స్ కూడా మెటలే. ఒకవేళ పడ్డా కానీ దీంట్లో డ్యామేజ్ అయ్యి పెద్ద కనిపించలే నాకు. అదే ఆ డిఎఫ్టీ డ్రోన్ చూశాను, ఇట్లా పట్టుకొని ఊపితే డెలికేటెడ్ గా ఉంది. ఇది నేను ఈ ఫ్రేమ్ లేకుండా ఎక్కి కూడా చూసా ఆ రోజు, గట్టిగా ఉంది. ఇందులో ఇరిగే పార్ట్లు ఏమి లేవు అనిపించింది, కొద్దిగా స్టాండ్ కూడా అనిపించింది, తీసుకున్నా. అంటే మీరు 3 సంవత్సరాల నుంచి వాడుతున్నారు కదా, ఈ ఆర్మ్ జాయింట్లు అంటారు వీటిని, మీకు ఎప్పుడైనా ఎరిగినాయి ఆర్మ్ జాయింట్? ట్రైపాడ్ ఈ జాయింట్లు ఎరగల, ఈ ఆర్మ్ మాత్రమే ఎరిగినాయి. అది కూడా చాలా తక్కువ కేసు అంటున్నారు, 2 సార్లు ఎరిగింది. అంటే మీరు ఇప్పుడు వరకు మీతో పాటు స్ప్రేయింగ్ చేసిన డ్రోన్స్ ఉంటాయి మీ చుట్టుపక్కల ఊర్లో కానీ, ఏం మోడల్స్ ఉన్నాయండి? నేను తీసుకున్నాక నన్ను చూసి డ్రోన్లు తెచ్చుకోవాలనుకున్నారన్న. కాకపోతే ఎంత బడ్జెట్ పెట్టి తెచ్చుకోవటం వాళ్ళ వల్ల కాక ఈఎఫ్టీ ఎక్సైట్ తెచ్చుకున్నారు. అంటే మీరు ఆ డ్రోన్స్కి మీ డ్రోన్స్కి తేడా ఉంటుంది. ఫీల్డ్లో మీరు స్ప్రే చేసేటప్పుడు ఉంటుంది కదా, మిమ్మల్ని రైతులు ఎక్కువ పిలుస్తారా, వాళ్ళ డ్రోన్స్ ఎక్కువ పిలుస్తూ ఉంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూసిన వాళ్ళు 2 డ్రోన్ పిలవరు. ఇది చూడని వాళ్ళు, తెలియని వాళ్ళు, డ్రోన్ ఏది ఎక్కడ ఉందని తెలిస్తే ఒకవేళ పొరపాటున దాని కాంటాక్ట్, ఆ డ్రోన్ కాంటాక్ట్ వెళ్తే తప్ప చూసి ఒకసారి వచ్చిన రైతు పక్కకు పోవడానికి లేదు. ఓకే. అంటే మీరు ఇప్పుడు ఒక రోజు లేట్ ఉంది అని అంటే రైతులు ఆగుతారు. నా కోసం 3 రోజులు ఆగిన రైతులు కూడా చాలా మంది ఉన్నారు. సీజన్ వస్తే నేను ఫోన్లు కూడా ఎత్తాను. ఓకే. అంటే మీ ఇంటి దగ్గరికి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు? తీసుకెళ్ళటం కాదు, ఒక అర్జెంట్గా రావాలని చెప్పి పిలిచే వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను ఆల్రెడీ 3 రోజులకు ముందుగానే ఒప్పుకొని ఉంటా. అయినా కానీ మాకురా అని చెప్పి 3 సీజన్లు కదా, మొహమాటాలు ఉంటాయి. ఫోన్ ఎత్తి రాను అంటే బాగోదు, అందుకని చెప్పి సెల్లు పక్కన పడేసిన రోజులే చాలా ఉన్నాయి. అంటే మీరు ఎప్పటి నుంచో కొడుతున్నారు కాబట్టి మీ ఖాతాలు మీకు ఉన్నాయి. సుమారు మీరు ఎన్ని ఎకరాలు కొడతారు సీజన్ ఇప్పుడు మీకు పర్మనెంట్ అయిన ఖాతాలో? ఇయర్కా? సీజన్కా నేనైతే ఇప్పుడు వరకు ఫస్ట్ సంవత్సరం కౌంట్ చేసా కానీ తర్వాత కౌంట్ చేయలేదన్న. ఓకే. సుమారు 3,000 పైన అన్న. 4,000 ఎకరాలు సింపుల్గా 4,000 ఎకరాలు వచ్చింది ఎండింగ్ టయానికి. మీరు 3 సంవత్సరాల క్రితం తీసుకున్నారు కదా ఈ డ్రోన్. అంటే మీకు అప్పట్లో డ్రోన్స్ అనేది కొత్త, మీరు అప్పుడు బిజినెస్ ఏదైనా చేయాలన్నా చాలా ఆప్షన్లు ఉంటాయి, కానీ ఇదే స్ప్రేయింగ్ బిజినెస్లోకి రావాలి, ఈ డ్రోన్ అందులోనూ మళ్ళీ ఇదే మోడల్ తీసుకోవాలని ఆలోచన ఎలా వచ్చింది మీకు? ఆలోచిస్తే రాబోయే రోజులు ఏ బాగుంటాయని ఆలోచిస్తే అగ్రికల్చర్ పరంగా డ్రోన్స్ బాగుంటాయి అనిపించింది. ఇంకా అందుకని చెప్పి పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఎంకరేజ్ చేయాల, అసలు ఎవరు కూర్చుకుంటారు డ్రోన్ అంటే ఏంది అని ఏతాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ తీసుకొచ్చి చూపించినాక ఇప్పుడు సక్సెస్ అయినా వాళ్ళకి అర్థమైంది. నన్ను చూసి 4 తెచ్చుకున్న వాళ్ళే కానీ చెడిపోయిన వాళ్ళు అయితే లేరు. ఓకే. అంటే స్టార్టింగ్లో మీరు స్ప్రేయింగ్ చేసేటప్పుడు అంటే ఫీల్డ్ వచ్చేదా ప్రాపర్గా, లేదంటే ఇబ్బంది పడ్డారు? లేదన్న, ఈ చుట్టుపక్కల డ్రోన్ పెద్దగా ఉండేవి కాదు కాబట్టి స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు అయితే ఫీల్డ్ లేదు అని బాధపడ్డ రోజు చాలా తక్కువ. అది ఎప్పుడు ఉంటుందంటే ఇంక ఎండింగ్ టైం అయిపోతుందనగా బంకా ఉంటే బాగుండి అనిపించింది. అవునవును. ఇప్పుడు మీరు చూసుకుంటే మీరు 3 సంవత్సరాల నుంచి పైలటింగ్ చేస్తున్నారు కదా, ఒక ఎకరానికి ఎంత టైంలో కొడతారు మీరు ఒక ఎకరం? ఫస్ట్లో అయితే 4 నిమిషాలు పట్టేది, ఇంకా తర్వాత ఇప్పుడు ఈ రోజుకైతే 2 మినిట్స్లో ఎకరం అయిపోద్ది నాకు. 2 నిమిషాలు ఎకరం అయిపోద్ది. అంటే మీరు ఒక బ్యాటరీతో ఎన్ని ఎకరాలు స్ప్రే చేయగలరు మ్యాక్సిమం? ఈ బ్యాటరీ ఇప్పుడుకైతే 3 ట్యాంకులు వచ్చింది, నేనైతే 2 కొట్టేస్తా. ఓకే. అంటే బ్యాటరీ లైఫ్ సైకిల్స్ కూడా చూసుకుంటున్నారు, అందుకని ఎక్కువ వచ్చినాయి. జనరేటర్ ఉంది, అంతా బాగున్నప్పుడు ఎందుకు వాటిని ఇబ్బంది పెట్టడం అని
2 కొట్టి ఆపేస్తాయి ఇప్పుడు. అంటే ఇప్పుడు బ్యాటరీస్ మేము చెప్పిన వాల్యూస్ కంటే ఇంకొంచెం ముందే ఎండ్ చేస్తున్నారు కాబట్టి మీకు లైఫ్ లైఫ్ సైకిల్ సైకిల్ అందుకే పెరిగింది ఇప్పుడు దాకా ఉన్నాయంటే కారణం అదే. అంటే బ్యాటరీస్ మనం తప్పిదం చేస్తే కానీ బ్యాటరీస్ పాడవు. అది కూడా మేము చాలా మంది కస్టమర్లు చెప్తాం వీడియోలో కూడా. మీరు అలా వాడారు కాబట్టి ఇప్పటి వరకు వచ్చినాయి. దానికన్నా ఇంకా ఎక్కువ వస్తాయి లైఫ్ సైకిల్ నాకు తెలిసినట్లు. అవును. అంటే మీరు ఇప్పుడు 2 నిమిషాల్లో ఒక ఎకరం కొడతాను అంటున్నారు కదా, సుమారు మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే 3 సంవత్సరాల పాటు చేస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం మీరు 1 డే ఎన్ని ఎకర్ స్ప్రే చేశారండి? 100 ఎకరాలు బిట్టు ఉంది ఒకటి, 150 ఎకరం బిట్టు ఉంది ఒకటి. 100 ఎకరం బిట్టు కవర్ చేద్దాం చూసే కానీ అది రైతులు సరిగ్గా టైం టు టైం నీళ్ళు అందించలేక 80 ఎకరాలు కొట్టా. ఓకే, అంటే 80 ఎకర్స్ 1 డేలో మీరు ఫినిష్ చేశారు. ఓకే, సింపుల్గా. అంటే మీ దగ్గర ఇప్పుడు 3 సెట్లు బ్యాటరీలు ఉన్నాయి కదా, అదే 3 సెట్లు బ్యాటరీలతో 80 ఎకరాలు బైక్ కొట్టారు. ఇవే 3 సెట్లు బ్యాటరీలు. ఒకటి డ్రోన్లో ఉంటుంది, ఒకటి స్పేర్గా ఉంటుంది, ఒకటి ఛార్జింగ్ ఎక్కుతూ ఉంటుంది. ఓకే, 3 రొటేషన్ అవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం మార్కెట్లో చూసుకుంటే ఇప్పుడు 10 ట్యాంకుల బ్యాటరీలు వచ్చినాయి, మనం కూడా తీసుకొచ్చాం. 10 ట్యాంకుల బ్యాటరీ అంటే మీకు ఒక 10 ట్యాంకులు కొట్టవచ్చు, ఒక 7-8 ట్యాంకులు కొట్టవచ్చు. అంటే ఛార్జింగ్ టైం వచ్చేసరికి బ్యాటరీ అది 40 నిమిషాల నుంచి గంట పడుతుంది అనమాట. మీకు ఆ బ్యాటరీస్తో తీసుకుంటే బెటర్గా ఉంటుంది. లేదు ఇదే బ్యాటరీస్ అయితే మీకు 15 నిమిషాల్లో ఛార్జింగ్ అయిపోతుంది, 3 ఎకరాలు వస్తుంది. ఎట్లేదన్న మీకు ఏది ప్లస్ ఉండొచ్చు? వాటి గురించి అయితే పెద్దగా ఐడియా లేదన్నా, చెప్తే వింటాం తప్ప. అవి ఛార్జింగ్ టైం ఎక్కువ ఉంటుంది పెట్టాలంటే. అది మీరు చెప్పినట్టు 10 ట్యాంకులు 8 ట్యాంకులు అయితే వచ్చిన దాఖలా లేవు వీళ్ళు తెచ్చిన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. మహా అయితే 5 ట్యాంకులు 6 ట్యాంకులు అంటారు, ఫీల్డ్కి వచ్చేసరికి 2-3 కొడతారు. ఓకే, అంటే పాటే. అంటే దాంతో కంపేర్ చేసుకుంటే ఈ బ్యాటరీస్ అయితే మీకు కంటిన్యూస్గా రొటేట్ అవుతాయి. ఇవి నేను రెండే ట్యాంకులకు కొడతా కాబట్టి 100%లో 60% అలాగే ఉంటుంది, 40% కన్జ్యూమ్ అయ్యేది ట్యాంక్కి 20-20. మళ్ళీ ఛార్జింగ్ పెట్టినా మీరు అన్నట్టు 50 మినిట్స్ టైం పట్టదు, 8 మినిట్స్లో ఛార్జింగ్ అయిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ 60 ఉంటుంది కదా, 8 మినిట్స్లో అయిపోద్ది. ఇప్పుడు మీరు ఇదే డ్రోన్ వాడుతున్నారు కదా, ఒకవేళ నెక్స్ట్ టైం మనకి ఇది అయిపోవచ్చింది దీనిది కానీ, ఒకవేళ లేదు నెక్స్ట్ ఇంకో డ్రోన్ తీసుకుందాం అనుకుంటున్నారు, మీరు ఇదే డ్రోన్ చూస్ చేసుకుంటారా లేదంటే వేరే తక్కువలో వచ్చిన డ్రోన్లు కానీ వేరే మోడల్ ఏమైనా చూసుకుంటారా? లేదన్నా, ఇదే డ్రోన్ తీసుకుంటా. ఈ మోడల్లోనే చూసుకుంటా. ఈ మోడల్లోనే తీసుకుంటా, ఇదే తీసుకుంటా. ఈ 3 బ్యాటరీలు ఛార్జ్ చేయడానికి సేమ్ ఒకటే ఛార్జర్ ఇస్తాం మనం, 14 స్మాల్ ఎక్స్ కనెక్టర్. అంటే ఆ ఛార్జర్ మీరు ఒకే ఛార్జర్ 3 సంవత్సరాల నుంచి వాడుతున్నారా? మధ్యలో ఏమైనా రిపేర్లు రావడం, ఛార్జర్లు మార్చుకోవడం ఇలాంటివి ఏమైనా చూసారా? లేదన్నా, అదే ఛార్జర్. అంటే ఛార్జర్ మీరు ట్రాన్స్ఫార్మర్ కొంతమంది వేస్తారు, కొంతమంది జనరేటర్ వాడతారు, ఇంకొంతమంది అయితే ట్రాక్టర్కి డైనమో సెట్ చేసి చేస్తారు. మీరు ఎలా చేస్తున్నారు ఛార్జింగ్? నా కాడ 5.5 kV జనరేటర్ ఉందన్న. నేను చేసే ఫీల్డ్లో 80% జనరేటర్ మీద వేస్తా, మిగిలిన 20% ఎక్కడన్నా పెద్ద బిట్లు కాడ జనరేటర్ ఆన్ చేయడం ఎందుకు అనుకుంటే అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంటేనే ట్రాన్స్ఫార్మర్ పెడతా. అంటే మీరు 3 సంవత్సరాలు ఒకటే ఛార్జర్తో కంటిన్యూ చేశారు? ఒకటే ఛార్జర్. అంటే నార్మల్ మార్కెట్లో వేరే ఛార్జర్స్ ఉంటాయి, కొంతమంది సంవత్సరానికి పాడవుతాయి, కొంతమంది 6 నెలలకి పాడైనవి కూడా. మీరు ఇప్పుడు ఏం చూసారు వేరే వాళ్ళు ఎవరైనా? అంటే చూసిన సర్వీసింగ్ సెంటర్లు పోయినప్పుడు చెప్తా ఉంటారు, అంటే ఛార్జర్ మార్చుకోవాల్సి వస్తున్నారు. ఈ ఛార్జర్ కూడా మీకు 15 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ ఎక్కిచ్చేస్తుంది బ్యాటరీ మనం ఇచ్చిన వోల్టేజ్ ప్రకారం. ఇప్పటికైతే చెప్పుకోదగ్గ ప్రాబ్లమ్స్ ఏమి రాలేదన్న, మనిషిని అంత ఇబ్బంది పెట్టి. మీరు ఈ డ్రోన్ 6 లక్షల పైన పెట్టి తీసుకున్నారు అప్పట్లో. అంటే మీరు ఇప్పుడు వరకు 3 సంవత్సరాల నుంచి స్ప్రేయింగ్ ఫీల్డ్లో ఉన్నారు, అన్ని రిపేర్లు చూసుకుని మీరు పెట్టిన అమౌంట్ ఏదైతే ఉందో రిపేర్లు కూడా కలిపి స్టార్టింగ్లో పెట్టిన అమౌంట్ ఇవన్నీ కలిపి మీకు రిటర్న్ అయినాయి? అంటే 3 సంవత్సరాల నుంచి ప్రాఫిట్లో ఉన్నారా లేదంటే ఎలా ఉంది? ఓన్లీ డ్రోన్ కొనడానికి పెట్టినాయా లేకపోతే మొత్తం ఇప్పుడు దాకా పెట్టిన రిపేర్ వర్క్? అంటే మొత్తం సర్వీస్తో కలిపండి ఈ రోజుకి? అవును, ఈ రోజుకి అయితే ఇప్పుడు దాకా నేను పెట్టిన స్టార్టింగ్ కొన్నవే పోతే ఇప్పుడు దాకా పెట్టిన రిపేర్ అవి మొత్తం కలిపి ఒక సీజన్లోనే కొట్టకపోయినాయి. ఒక సీజన్లోనే అమౌంట్ అంతా సరిపోయి ఇప్పుడు దాకా పెట్టింది ఈ రోజు పెట్టిన రూపాయితో సహా కూడా. ఓకే, అంటే మీకు దగ్గర ఒక 5 సీజన్ల పైగా అమౌంట్ మీ చేతిలో నా చేతిలోనే ఉంటాయి. అంటే సుమారు మీరు ఒక సీజన్ అంటే స్టార్టింగ్ సీజన్ ఎంత కొట్టుంటారు? ఒక సీజన్ తీసుకుంటే ఎన్ని ఎకరాలు స్ప్రే చేస్తారు? మ్యాక్సిమం 2500 అన్న. 2500 నేను లెక్కేసింది. ఇంకా తర్వాత లెక్కకుండా ఒక 500 ఎకరం సింపుల్గా కొట్టేసి ఉంటాం. 3000 అంటే నెక్స్ట్ సీజన్ నుంచి మీకు ఎక్స్పీరియన్స్ పెరిగి ఉండదు, సుమారు 3000-4000 ఎకరాల దాకా వెళ్ళి ఉంటారు. అంటే మీరు 2 నిమిషాలు చెప్తున్నారు ఫ్లైయింగ్ టైం కూడా. ఫస్ట్ సంవత్సరం రాసుకున్నాం బుక్ పెట్టుకొని, ఇంకా తర్వాత రాయటం లేదు, రాసేంత టైము లేదు. అంటే ఇప్పుడు వరకు మీరు ఈ డ్రోన్ వాడారు కదా, 3 సంవత్సరాలు అవుతుందన్నారు ఈ మోడల్ వాడి. దీంట్లో బ్యాటరీస్ రిప్లేస్ చేయలేదు, ఓన్లీ ఫ్రేమ్ కూడా రిప్లేస్ చేసి ఓన్లీ మోటార్స్ మాత్రం రిప్లేస్ చేసి అంటున్నారు కదా. మీరు కొత్తగా ఎవరైనా మన దగ్గర డ్రోన్ తీసుకోవాలనుకున్నా, మార్కెట్లో స్ప్రేయింగ్ బిజినెస్ రావాలి అంటే
మీరు ఏ డ్రోన్ సజెస్ట్ చేయగలరు? కొత్త వాళ్ళు నేర్చుకోవాలి అనుకున్నా, లేకపోతే ఒకవేళ క్రాసులు చేసి తట్టుకోవాలనుకున్నా ఇప్పుడు పరంగా అయితే ఇది బెస్ట్ అన్న. ఎందుకంటే పెద్దగా ఏం పోయి అంత లేవు. ఓకే. అవ్వనుకో ఏదన్నా వాటర్ లేకుండా క్రాష్ అయితే రెక్కలు ఆర్ములు ఇరుగుతాయి, వాటర్తో క్రాష్ అయితే కుప్ప అవుతాయి. అవును, దాన్ని పైన హెడ్ విడిగా తీసి విడిగా పట్టుకొస్తాం. అవును, దీనికి అంత సీన్ అయితే ఇప్పుడు దాకా రాలా. అంటే కొత్తగా ఎవరైనా స్ప్రేయింగ్ బిజినెస్లో రావాలి, నేను కూడా ఊర్లో ఉండి స్ప్రేయింగ్స్ చేసుకోవాలి, కొత్తగా ఉపాధి నేనే క్రియేట్ చేసుకుని అని ఈ బిజినెస్ రావాలనుకున్న వాళ్ళకి మీరేమైనా సలహాలు కానీ సూచనలు కానీ చెప్పగలరా అన్న? రేపటి రోజున కాంపిటీషన్ పరంగా అయినా, లేకపోతే నీకు వర్క్ ఎక్స్పీరియన్స్ పరంగా అయినా, దేని పరంగా అయినా చూసుకోవాలనుకుంటే ఇదే. ఏదో ఈ రోజు ₹1 పెడుతున్నాం అని చెప్పి బాధపడితే మాత్రం కుదరదన్న. రేపటి రోజున ₹1 సంపాదించుకోవాలన్నా ఇదే. ఎందుకంటే ఒక్కసారి తీసుకుంటే నువ్వు జాగ్రత్తగా ఫస్ట్లో కనుక జాగ్రత్తగా ప్లే చేసుకోగలిగితే నీకు ₹1 ఖర్చు పెట్టదు. కనీసం 2-3 సంవత్సరాలు నీకు ఇబ్బంది పెట్టకుండా బ్యాటరీలు అయినా డ్రోన్ అయినా బంగారం లాగా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు విలువైన సూచన సలహాలు ఇచ్చినందుకు, అలాగే మీరు డ్రోన్ ఎలా వాడారని పూర్తిగా వివరించారు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీరు ఇప్పటి వరకు చూసినట్లయితే కొర్నేల్ అన్న ఈ డ్రోన్ ఎలా వాడారు, ఈ 3 సంవత్సరాల్లో ఈ బ్యాటరీస్ ఎలా వచ్చినాయి, అసలు మనం ఎలా ఫీల్డ్లో వాడుకోవాలి, ఇప్పటి వరకు కొంతమంది డ్రోన్లు వాడుతూ ఫీల్డ్లో మిస్టేక్లు చేస్తూ వాటిని ఎలా సరిదిద్దుకోవాలని కొర్నేల్ అన్న అయితే మనకు పూర్తి వివరించారు. ఇంకా ఎవరైనా మన దగ్గర డ్రోన్స్ తీసుకోవాలనుకున్నా, లేదు కొత్తగా సర్వీస్ ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మన స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి అయితే మీరు సంప్రదించి మీకు హైపర్ 15 డ్రోన్స్ ఏదైనా కావాలన్నా కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు.